కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ ఏలినేషన్. ఏలినేషన్ అంటే ఎస్ట్రాంజ్మెంట్, అంటే మనం దూరం అయిపోవడం అని అర్థం. సో దీంట్లోకి వెళ్ళే ముందు కార్ల్ మార్క్స్ హ్యూమన్స్ గురించి ఏం చెప్పారో మనం తెలుసుకోవాలి. కార్ల్ మార్క్స్ ఏమంటారంటే, బై డిఫాల్ట్ హ్యూమన్స్కి ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే మనం అందరం కూడా క్రియేటివ్ లేబర్ అంటే ఇష్టపడే వాళ్ళం అంటారు కార్ల్ మార్క్స్. అంటే మనిషి పని చేయడానికి విసుక్కునే వ్యక్తి కాదు, పని చేయడాన్ని ఆస్వాదిస్తాడు. నేచర్తో ఇంటరాక్ట్ అవుతూ నేచర్ని మోడిఫై చేయడానికి మనిషి ఇష్టపడతాడు. అది బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అని చెప్పేసి కార్ల్ మార్క్స్ అంటారు. కానీ క్యాపిటలిజం వల్ల మనిషి ఆ స్పీసీస్ బీయింగ్ లేదా బేసిక్ హ్యూమన్ ఎసెన్స్ అనేది కోల్పోతున్నాడు, అందువల్లే ఏలినేషన్ వస్తుంది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ అంటారు. అయితే ఏలినేషన్ అనేది 4 రకాలుగా వస్తుంది. అంటే 4 విషయాల నుంచి మనిషి దూరం అయిపోతున్నాడు అని అర్థం. మొదటిది ఏలినేషన్ ఫ్రమ్ ద ప్రొడక్ట్. ఇంతకుముందు మనిషి ఇళ్లలో పనిచేసుకునేటప్పుడు తను ఏ వస్తువు అయితే తయారు చేసేవాడో అది తనది, ఆ వస్తువు తనే అమ్ముకునేవాడు. క్యాపిటలిజం వచ్చాక, ఇండస్ట్రీస్ వచ్చాక వేజ్ లేబర్, శాలరీ కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. సో తను ఏదైతే కష్టపడి పనిచేసి ప్రొడక్ట్ తయారు చేస్తున్నాడో ఆ ప్రొడక్ట్కి తనకి సంబంధం లేదు. ద ప్రొడక్ట్ బిలాంగ్స్ టు ద క్యాపిటలిస్ట్. ఆ రకంగా ప్రొడక్ట్తో తను ఏలినేట్ అవుతున్నాడు. రెండవది ప్రాసెస్ ఏలినేషన్. ఇంతకుముందు ఒక వస్తువు తయారీ ఎలా చేయాలనేది తనే డిసైడ్ అయ్యేవాడు. ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలి అంతా తన డెసిషన్ బట్టి జరిగేది. కానీ క్యాపిటలిజంలో క్యాపిటలిస్ట్ ఏ ప్రాసెస్ అయితే చెప్తాడో ఆ ప్రాసెస్ గుడ్డిగా ఫాలో అవ్వాలి. సో ప్రాసెస్ విషయంలో కూడా మనకి ఫ్రీడమ్ అనేది లేని పరిస్థితి. సో ఈ రకంగా ప్రాసెస్ ఏలినేషన్ అనేది కూడా మనకు వచ్చేసింది. మూడవది ఏలినేషన్ ఫ్రమ్ సెల్ఫ్, అంటే హ్యూమన్ ఎసెన్స్ కూడా కోల్పోయే పరిస్థితి. ఇందాక మీకు చెప్పాను, కామన్గా మనిషికి ఏముంటుందమ్మా, హ్యూమన్ ఎసెన్స్ అంటే అర్థం ఏంటి, క్రియేటివ్ ఫ్రీడమ్, క్రియేటివ్గా వర్క్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ క్యాపిటలిస్ట్ ఎన్వైరన్మెంట్లో మన క్రియేటివిటీని ఉపయోగించే అవకాశమే మనకి లేదు. సో మనం బేసిక్ హ్యూమన్ ఎసెన్స్ నుంచి కూడా ఏలినేట్ అయిపోతున్నాం లేదా దూరం అయిపోతున్నాం అని చెప్తారు. ఫోర్త్ డైమెన్షన్ వచ్చేసి ఏలినేషన్ ఫ్రమ్ ఫెలో వర్కర్స్. మామూలుగా మనం కలిసి పనిచేసేటప్పుడు కోఆపరేషన్ అనేది ఉంటుంది. కానీ క్యాపిటలిజంలో పక్క ఎంప్లాయీకి నీకు పోటీ, కాంపిటీషను, కాన్ఫ్లిక్ట్, రేపు పొద్దున్న ప్రమోషన్ వచ్చిందంటే నీకు వస్తే తనకు రాదు, తనకు వస్తే నీకు రాదు. సో అందువల్ల పక్కన వాళ్ళు మనం కోఆపరేటివ్ మోడ్లో చూడకుండా, ఫ్రెండ్స్లా చూడకుండా వాళ్ళని కాంపిటీషన్ లాగా చూస్తాం. వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా వస్తుంటాయి. దీన్నే మనం ఫోర్త్ డైమెన్షన్ ఆఫ్ ఏలినేషన్ విచ్ ఈజ్ కాంపిటీషన్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి అంటాం.